హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజే స్పాట్. సో ఈరోజు వ్లాగ్ వచ్చి ఏంటంటే మా చిన్న పాప స్కూల్లో ఫ్యామిలీ డే సెలబ్రేషన్స్ అవుతున్నాయి ఫ్రెండ్స్. రేపు సాటర్డే రోజు మేము వెళ్ళాలి. సో మా నేమ్స్ కూడా ఇచ్చాము వస్తామని. సో వాళ్ళు మనకి వచ్చే వాళ్ళు ఒక 3 కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పారు. సో మేము అయితే అది ఏంటంటే వంట ఒక కాంపిటీషన్ ఉంది, ఏదన్నా చేసి తీసుకొని వెళ్ళాలి. సెకండ్ డ్యాన్స్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ థర్డ్ గేమ్స్ ఒకటి ఉంది. ఈ త్రీలో ఏదో ఒకటి పార్టిసిపేట్ చేయమని చెప్పారు. మేము సో వంటది ఒకటి చేసుకొని వెళ్తామని నేమ్ ఇచ్చాము. సో దానికోసమని మేము స్పెషల్గా ఉండాలి, వెరైటీగా ఉండాలి అని పాన్ లడ్డు చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఆ పాన్ లడ్డు ఎలా చేస్తాము ఏంటి అనేది ఈ వ్లాగ్లో చూద్దాం మనము. ఫ్రెండ్స్, పాన్ లడ్డు కోసమని మనము ఏమేమి తీసుకోవాలి అంటే తమలపాకులు, మిల్క్ మేడ్, ఫుడ్ కలర్, ఎండిన కొబ్బరి పౌడర్, గుల్కాండ్, డ్రై ఫ్రూట్స్ అయితే ఇలాగా కట్ చేసుకున్నాము చిన్న పీసెస్ లెక్క, బాదం, పిస్తా, జీడిపప్పు. ఈ ఐటమ్స్తోని పాన్ లడ్డు తయారు చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక 6 తమలపాకులు తీసుకొని ఇలాగా చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలాగ చిన్నగా కట్ చేసుకున్న పీసెస్ని మనం గ్రైండర్ పట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ పీసెస్తో పాటు మిల్క్ మేడ్ కూడా పోసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. సరిపోయినంత ఆ పీసెస్కి ఎంత సరిపోతుందో అందాగా చూసుకొని మనం మిల్క్ మేడ్ అనేది మిక్సీ జార్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా స్వీట్ అయితే మంచిగా ఉండదు. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే మిల్క్ మేడ్ ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. సో మీరు ఎంత స్వీట్ తినాలనుకుంటే అంత వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇంకా ఫుడ్ కలర్ అనేది వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అది కూడా ఫుడ్ కలర్ అనేది గ్రీన్ కలర్ యూజ్ చేస్తున్నాము, ఎందుకంటే పాన్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి మనము ఇది వేసుకుంటున్నాము. ఇది కూడా మనం మిక్సీలో పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టఫింగ్ కోసమని గుల్కండ్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా గుల్కండ్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మిక్సీ పట్టుకున్నాక మనకి ఇలాగా ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ వేడెక్కాక ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మంట కొంచెం సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి అయితే కరిగిపోయింది. సో ఇప్పుడైతే ఇంకా కొబ్బరి పొడి వేసుకుంటున్నాము. నెయ్యిలో ఇట్లా కొబ్బరి పొడి వేయించుకోవాలి ఫ్రెండ్స్. కొబ్బరి పొడి అయితే నార్మల్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా మాడనివ్వకుండా చూసుకోవాలి, ఊకే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా మిక్సీ పట్టుకున్నది కొబ్బరి పొడిలో ఇలాగ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకైతే ఇలా అవుతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇది ఫ్రెండ్స్, ఇది చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారే వరకు మనం ఏం చేయాలి అంటే ఈ గుల్కండ్ని చిన్నగా రౌండ్గా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇలాగా చిన్నగా రౌండ్ బాల్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
మరీ పెద్దగా చేయకూడదు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఎండు కొబ్బరి పక్కకు పెట్టుకోవాలి. అలాగే లడ్డూలు చేసుకున్నాం కదా అది, అలాగే తమలపాకులు ఉన్ను అది. ఇక ఇప్పుడు నెయ్యి చెయ్యికి రాసేసుకొని ఈ తమలపాకు ముద్దను తీసుకొని, మీడియం సైజు లడ్డు కావాలి అంటే మనము కొద్దిగా తీసుకో, ఇలాగ రౌండ్గా చేసుకొని వాటి మధ్యలో గుల్కాండి చేసుకున్న ఇలాగా ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసేసుకొని మనము ఇంకా అది క్లోజ్ చేసేసుకోవాలి. ఇక క్లోజ్ చేసేసుకుంటే మనకి పాన్ లడ్డు రెడీ అయిపోతుంది. క్రాక్స్ ఇట్లా రాకుండా ఇట్లా నీట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగ నీట్గా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న లడ్డూని మనము ఎండు కొబ్బరి పౌడర్ ఉంది కదా దాంట్లో ఇలాగా బొర్లియాలి. ఇలాగ లడ్డూని రోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రోల్ చేసుకుంటే ఆ లడ్డూకి మొత్తం ఎండు కొబ్బరి అనేది పడుతుంది. ఇప్పుడు ఇక పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా దీనిపైన చెర్రీ పెట్టాలి ఫ్రెండ్స్. చాలా స్టైలిష్గా చాలా బాగుంటుంది. చెర్రీస్ అయితే తీసుకురాలేదు, తీసుకొచ్చాక చూపిస్తాను నేను. సో ఇప్పుడు ఇంకోటి సెకండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంత సింపుల్ ప్రాసెస్ ఇదైతే వెరైటీగా ఉంటుంది. ఎప్పుడన్నా కాంపిటీషన్లో పాల్గొనాలంటే ఇలాంటివి చేయాలి ఫ్రెండ్స్. చూద్దాం, రేపేమన్నా ప్రైజ్ ఇస్తే అది కూడా వస్తే మీకు చూపిస్తాను. రాకపోతే కూడా చెప్తాలేండి ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు కొబ్బరి పొడిలో పెట్టు శీర్ష. ఇట్లా క్రాక్స్ రాకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా కొబ్బరి పొడిలో రోల్ చేయాలి ఫ్రెండ్స్. రోల్ చేస్తే కొబ్బరి పొడి అనేది దానికి మంచిగా పడుతుంది. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ ప్రాసెస్. ఈ వ్లాగ్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక లడ్డూలు అయితే రెడీ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. చూస్తుంటే చాలా బాగా అనిపిస్తున్నాయి. ఇక తింటే ఇక టేస్ట్ అయితే ఎలా ఉంటుందో తిన్నాక చెప్తా ఫ్రెండ్స్. ఇక చెర్రీస్ కూడా తీసుకొచ్చాను, లడ్డూ మీద పెట్టాను. చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి లడ్డూలు అయితే. గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో చాలా బాగున్నాయి. సో ఇంకా టేస్ట్ కూడా చేద్దాం ఒకసారి ఎట్లా ఉన్నాయి ఏందనేది. ఈ లడ్డూలు అయితే హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. మోస్ట్లీ అన్నం తిన్నాక తింటే ఇంకా చాలా బాగా డైజెషన్ అవుతుంది మనం తిన్న ఫుడ్ కూడా. ఫ్రెండ్స్, ఇక నేనైతే పాన్ లడ్డు టేస్ట్ ఎలా ఉందో తినేసి చెప్తాను. చాలా బాగుంది. నన్ను తినమంటే నేను తినట్లేదు, ధైర్యం సరిపోవట్లేదు నాకు. మేము ఇంట్లోనే చేశాము. సో ప్రాసెస్ అంతా చూపించాను కదా ఫ్రెండ్స్. ఎవరికైనా ట్రై చేయాలంటే మన వ్లాగ్ మొత్తం చూసి ట్రై చేయండి. బాగుందా టేస్ట్? చాలా బాగుంది. తమలపాకు అలాగే కొబ్బరి కూడా కలిపాము కదా, సూపర్గా ఉంది. స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ అబ్బా సూపర్. స్మెల్ ఫ్లేవర్ కాదు, టేస్ట్ చెప్పు. టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి. సూపర్ అంటే ఈ లడ్డు పాన్ చేయండి. ఈ లడ్డు పాన్ మనము ఆఫ్టర్నూన్ లంచ్ తిన్నాక తింటే ఓహో సూపర్. మీరు అంతేనా మరి? చాలా బాగుంది.
ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తోని మీ ముందుకు వస్తాను. అందాక బాయ్ బాయ్.